ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం మార్పు ఒక సంచలనంగా మారింది. 2008లో లీగ్ ఆరంభం నుండి ఉన్న ఈ జట్టును అమెరికాకు చెందిన కాల్ సోమానీ కన్సార్టియం ఏకంగా $1.63 బిలియన్ దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో అరిజోనాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కాల్ సోమానీతో పాటు ప్రపంచ ప్రఖ్యాత వాల్మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్స్ యజమానులైన హెంప్ ఫ్యామిలీ ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఒప్పందం ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టం చేస్తోంది. 2008లో కేవలం $67 మిలియన్ అమ్ముడుపోయిన ఈ జట్టు ఇతర 7 జట్ల కంటే తక్కువ ధర పలికింది. కానీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత దాని విలువ సుమారు 48 రెట్లు పెరగడం గమనార్హం. 2021 నుండి ఈ జట్టులో చిన్న వాటాదారుడిగా ఉన్న కాల్ సోమానీ ఇప్పుడు 100% వాటాను సొంతం చేసుకోవడం విశేషం. అయితే ఈ భారీ ఒప్పందానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాతే కొత్త యాజమాన్యానికి జట్టుపై పూర్తి హక్కులు లభిస్తాయి. స్టార్ ఆటగాళ్లు పెద్దగా లేకపోయినా గతంలో నిషేధాన్ని ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ స్థాయిలో మార్కెట్ విలువను సంపాదించుకోవడం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.